Hey, hi, hello, namaste. Guys, petlunar andaru. I hope you guys are all doing absolutely great and good. So this is day 13, 14, 15 of 100 days of vlogging. వీడేంటి కన్సిస్టెన్సీ అన్నాడు, అది అన్నాడు, బొగడాగాడు, ఏం అప్లోడ్ చేస్తున్నాడు వీడియోలు అనుకోకండి. సో కొంచెం బిజీ ఉండే, నేను పని పడి నుండే ఇంకా ఆంధ్రాకి అటు ఇటు ట్రావెల్ చేస్తూ కూర్చున్నా. సో ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేసి పెడతా. అండ్ ఇది సండే అనమాట, అంటే డే 13 అనుకోండి. సో డే 13 రోజున ఉదయాన్నే లేచి కొంచెం సేపు జంపింగ్స్, కొంచెం సేపు స్క్వాడ్స్, అట్లనే బర్పీలు కూడా కొట్టిన, కొన్ని కొన్ని బర్పీస్ కొట్టేసిన. ఎందుకంటే నా పోస్ట్ బర్త్డే తర్వాత నాకు కొంచెం ఫుల్ కొవ్వు పట్టినట్టు అనిపించింది. లాట్స్ ఆఫ్ చీట్స్ కూడా జరిగినాయి కాబట్టి ఇంకా బర్పీలు అయ్యి కొట్టి ఇంట్లో కొంచెం కార్డియోని ఇంట్లో బెస్ట్ హోమ్ వర్కౌట్స్ కింద ప్లాన్ చేసుకొని అవి అయితే కంప్లీట్ చేసుకొని వెంటనే మళ్ళీ ఆకలేసి ఉండే కొంచెం ఎక్సర్సైజ్ చేసినాం కాబట్టి ఆకలేస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎమ్మటనే తినేసి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. చర్చ్లో మంచి డే అయితే అయినుండే. సో ఇంకా చర్చ్లో అలా కూర్చొని కొంచెం సేపు బైబిల్ అది చదువుకొని వాక్యం అది మంచిగా అయినాయి. వెంటనే మళ్ళీ మా తాతని తీసుకొని నేను మా తాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎందుకంటే మా తాత ఇంకో 3 to 4 days ఉండి వెళ్ళిపోతా అంటున్నారు. సో ఎప్పుడు కలుస్తాను తెలియదు అన్నారు కాబట్టి ఇంకా మా తాతని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మా తాత వాళ్ళ ఫ్రెండ్స్ మాకు కొన్ని వాళ్ళు పొలం దగ్గర అవన్నీ పండిస్తుంటారు. సో కూరగాయలు అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చిన. ఇంక ఇంట్లో రాత్రి సాయంత్రం అయ్యేసరికి మా మమ్మీ నన్ను కొబ్బరికాయలు అయితే కొట్టమా, ఎందుకు రా అంటే కొబ్బరాన్నం చేసి పెడతారా అన్నది. ఇక మనకి ఎట్లయినా ప్రాణం కొబ్బరాన్నం అంటే కొంచెం ఇది కదా మనకి. సో కొబ్బరాన్నం కోసం కొబ్బరికాయలు కొట్టేస్తే కొబ్బరాన్నం చేసి పెట్టింది. చికెన్ కర్రీ, కొబ్బరాన్నం. ఇప్పుడు తెలంగాణలో మన వాళ్ళకి ఇది ఎట్లానో బగారన్నం, చికెన్ కర్రీ, అట్లా మాకు ఆంధ్ర వాళ్ళకి అది స్పెషల్ అనమాట. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద డే 13. ఇంకా డే 14కి వచ్చేస్తే ఉదయాన్నే లేచి కార్డియోకి అయితే వెళ్ళిన. కార్డియో నుంచి డైరెక్ట్ జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. జిమ్లో చెస్ట్ కొడదామని అప్పర్ చెస్ట్ మిషన్ దగ్గర కూర్చొని ట్రాప్స్ మంచి పంప్ వస్తే వీడియో తీసుకొని షో చేసుకుంటూ, దాని తర్వాత మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అయింది. మధ్యలో బ్లాగ్ అయింది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి బస్సు బుక్ చేసుకుని ఆంధ్రాకి అయితే స్టార్ట్ అయిపోయినా. మా ఫ్రెండ్స్ నన్ను డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ శ్రీరామ ట్రావెల్స్ అంట, ఓకేగా ఉండే బస్. కొంచెం నాకు అంత నచ్చలేదు కానీ ఇంకా బస్ ఎక్కి ఇంకొకటి స్లీప్, ఏసీ ట్రావెల్స్ ఒకటేమో. దాని తర్వాత ఉదయాన్నే లేచి బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కాకపోతే పక్కన ఇద్దరు కూర్చొని నన్నే చూస్తున్నారు. కొంచెం సిగ్గు అనిపించి బ్లాగ్ ఏందిలే నేను ఇంకా బయట నేచర్ని అట్లా ఎంజాయ్ చేసుకుంటూ. ఎంతైనా కొంచెం ఆంధ్ర పీస్ఫుల్ ఉంటుంది. అంటే హైదరాబాద్ ఉన్నదంటే ఉంటుంది కానీ దస్ కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు, తోటలు, కాలువలు బాగుంటాయి గురు. అండ్ వాడు ఎంత 7:45కి దించుతా అన్నాడు యాప్లో. 8:30, 8:45కి దించిండు. ఇంకేం చేస్తాం, కొంచెం తలనొప్పి. ట్రావెల్ చేస్తే కొంచెం హెడ్ కింద వస్తుంది. సో మంచిగా ఒక కాఫీ అయితే ఇచ్చిన, కెఫెన్ కదా, కొంచెం మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. సో ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ రామచంద్రపురంలో దిగిన నేను. సో నడుచుకుంటూ పోయి కాకినాడ బస్సు ఎక్కేసి కాకినాడ వెళ్ళిపోయినా. మా మామ నన్ను పిక్ చేసుకుంటూ వ్యాలింగ్లో దిగానే మళ్ళీ అక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి కాకినాడ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే కౌన్సిలింగ్లో చిన్న ఇష్యూ వచ్చినుండే, ఇన్కమ్ అది అప్లై ఉండే. ఇంకా పోయి అడిగితే నువ్వు నాన్ లోకల్కి వస్తావు అన్నారు. ఇంకా ఏం చేసేది లేక బయటకు వచ్చేసి SRMT మాల్కి అయితే వెళ్ళినాం. మా మామ నేను కలిపి. ఒకప్పుడు అంత లేకుండే కానీ ఇప్పుడు ఇట్ డెవలప్డ్ బ్రో. 7 years అయిందంట పెట్టి ఆల్మోస్ట్. అంటే మేము హైదరాబాద్కి వచ్చి 7 years అవుతుంది, ఇక్కడ 7 years అయింది. అండ్ ఆల్సో మా మామ నేను కలిసి ఏమైనా తిందాం అనుకున్నాం, కాకపోతే రేట్లు డమాల్ అనేసరికి బయటకు వెళ్ళి బిర్యానీ తినేసి, అక్కడ నుంచి మా మామకు చిన్న పని, ఎయిర్టెల్ ఆఫీస్లో చిన్న పని ఉంటే అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. మళ్ళీ దాని తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కోసం స్టార్ట్ అయిపోయినాం. కంప్యూటర్లో పెట్టుకోవచ్చు కదరా అంటే, లేదు మా మామ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళ దగ్గరకు పోయి పట్టిస్తున్నాడు. ఇంకా దాని తర్వాత నేను బ్లాగ్ ఏం తీయలేదు. దాని తర్వాత ఇది డే 14 అనమాట. డే 14 ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయినా. సో మా ముత్తమ్మలు ఉంటారు అక్కడ, కాంతమ్మ, ఇంకా వెంకయ్యమ్మ అని చెప్పి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు. సో వాళ్ళని పలకరించి చూద్దాం కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇంకా మా పెద్దమ్మని పలకరిద్దాం కదా అని చెప్పి ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళినా. అమ్మమ్మ వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పేసి, మా ముత్తమ్మమ్మ వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినా. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేసి నాతో గోరింటాకు పంపించమంది. సో వాళ్ళు నాకు గోరింటాకు పెట్టేసి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. దాన్ని బ్యాగ్లో పెట్టుకొని నేను
సో నేను మా మామ అయితే స్టార్ట్ అయిపోయినాం. మా మామ భీమవరంలో ఉంటాడు. సో నన్ను రావులపాలెం దాకా పెట్టేసి అక్కడ నుంచి వెళ్తా అన్నాడు. సో నేను రావులపాలెం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాను అనమాట. సో ఇది రావులపాలెం బ్రిడ్జ్ అనమాట, హైవే బాగుంటుంది. సో ఇంకా రావులపాలెంలో విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఎక్కేసిన. నేను చెప్తున్నా కదా, మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. మీరు విజయవాడ నుంచి రావులపాలెం అంటే రావులపాలెం నుంచి విజయవాడకి 350 రూపీస్. అదే 400 పెడితే మీరు మంచిగా హైదరాబాద్ టు ఏపీ ట్రావెల్ చేయొచ్చు అన్ సీజన్లో. డబ్బులు వేస్ట్. ఇంకా మధ్యలో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టి ఇంకొక ఆంటీ ఉంటే ఆ ఆంటీకి కొంచెం రిక్వెస్ట్ చేసి ఉంచమని చెప్పి చూడమని చెప్పి తినడానికి అయితే వెళ్ళిపోయినా. నేను ట్రావెల్ చేసిన బస్ డ్రైవర్ విజయవాడకి ఎప్పుడు వెళ్తుందంటే నాకు 340 అన్నాడు. అందుకని చెప్పి నేను 440కి బస్ బుక్ చేసుకుంటే 3కే దించేసాడు. సో నేను ఏం చేస్తే ఇంకా ఒక 2 గంటల అక్కడ టైం పాస్ చేసిన. ఇంకా 4:30కి మా వాడు కూడా బుక్ చేసుకున్న బస్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు అనమాట. ఇక బస్ ఎక్కేసాం. ఫ్రెష్ బస్ అంట, కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు ఇది. ఓకే బ్రో, ఒక 2.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్ బస్కి. స్పేషియస్గా లేదు, కొంచెం షఫులింగ్ ఉంది. అండ్ వాళ్ళే కాంప్లిమెంటరీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, 2 చపాతీస్ ఇవన్నీ. అండ్ నేను ఇంకా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా కానీ ద ప్రైజెస్ ఆర్ టూ హై. ఇంకా నాకు ఆ ప్రైజెస్ పెట్టి బుద్ధి కాలే. ఇంకా బయటకు వచ్చేసిన కాంప్లిమెంటరీ తినేసి. ఇంకా దట్ వాజ్ ద బస్ అనమాట. ఇంకా వాళ్ళకి సపరేట్గా ఛార్జ్ స్టేషన్, ఎలక్ట్రిక్ బస్ అంట, వాళ్ళకి సపరేట్గా ఛార్జ్ స్టేషన్స్, కంబైన్డ్ కొలాబరేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఆపారు. ఇంకా ఫైనల్లీ నేను బస్ దిగేసరికి 11:45 అలా అయింది. ఒక పటాన్చెరు బస్ ఉంటే ఇంకా అది క్యాచ్ చేసిన అక్కడ ఆర్టీసీ బస్. ఇంకా అది ఎక్కేసి వచ్చిన. ఆల్మోస్ట్ టైమ్ 12-11 అవుతుంది. ఆ టైంలో వీధిలో మొత్తం కుక్కలు ఉన్నాయి. నేనేమో చేతిలో ఒక ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ పట్టుకొని నడుచుకుంటే వెళ్ళిపోయినా. ఇంకా ఓకే, మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాను నేను. ఆడ 9:30 ఐ థింక్ సో. వచ్చేసరికి 12:30 అయింది, ఆల్మోస్ట్ 12:15. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, అయ్యో పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి. లవ్ యూ ఆల్.